భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నవే లేని నగరంగా రికార్డులకు ఎక్కింది రాజస్థాన్లోని కోటా నగరం. రోడ్డు మీద అడుగు పెట్టిన తర్వాత ఎక్కడా ఆగాల్సిన పని లేకుండా, అసలు రెడ్ సిగ్నల్ అన్నదే లేకుండా అలా ముందుకు సాగగలిగే పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుంది. భారతదేశంలోని మెట్రో సిటీస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇవన్నీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్య ఏంటి అంటే మనం ట్రాఫిక్ అనే చెప్పాలి. బెంగళూరు పరిస్థితి అయితే మరీ దారుణం. అక్కడ ఒక్కోసారి 1 కిలోమీటర్ ప్రయాణానికి గంటల కొద్ది టైం పట్టే టైము, ఎనర్జీ, ఫ్యూయల్ ఎంత వేస్ట్ అవుతున్నాయి, ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. అందుకే సోషల్ మీడియాలో జనం గగ్గోలు పెడుతున్నారు, ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేయండి అని. ఈ ట్రాఫిక్ సమస్యను అట్లా మటాష్ చేసేసింది, తుడిచిపెట్టేసింది రాజస్థాన్లోని కోటా. ఇది ఖచ్చితంగా ఒక అచీవ్మెంటే. ఎందుకంటే రాజస్థాన్లోని 3వ అతిపెద్ద నగరమే కాదు, రాజస్థాన్లో అత్యధిక జనాభా ఉన్న 3వ నగరం కూడా కోటా. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఐఐటి, నీట్, జేఈఈ కోసం కోచింగ్ తీసుకోవడానికి అని చెప్పి కోటాకు వెళ్తూ ఉంటారు. అందుకే దాన్ని కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇంత జనాభా ఉన్న కోటా నగరం ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ సిటీగా ఎలా మారిపోయింది? ఇదేమీ జస్ట్ లైక్ దట్ జరిగిపోలేదు, యాదృచ్ఛికంగా అవ్వలేదు. కోటా యుఐటి అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ రూపొందించిన స్మార్ట్ డిజైన్ వల్లనే ఇది సాధ్యమైంది. మామూలుగా మనకి రోడ్డు మీద ట్రాఫిక్ సమస్య ఎందుకు ఏర్పడుతుంది? ఇంటర్సెక్షన్స్ కారణంగా. ఇటు నుంచి అటు వెళ్లాల్సిన వాళ్ళు, అటు నుంచి ఇటు వెళ్లాల్సిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి రెగ్యులేట్ చేస్తారు ట్రాఫిక్ని, ఏ టైం ఎవరు మూవ్ అవ్వాలి అని. సరిగ్గా ఈ పాయింట్ని అడ్రస్ చేసింది కోటా. అలాంటి ఇంటర్సెక్షన్ పాయింట్స్ లేకుండా మాక్సిమం ప్రయత్నించారు. అలాంటి ముఖ్యమైన కూడళ్లను గుర్తించి 2 డజన్లకు పైగా ఫ్లైఓవర్స్ని నిర్మించారు. అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రౌండ్ అబౌట్స్ అండ్ యూ టర్న్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నారు. ఇంకా రద్దీ రూట్స్ అన్నింటినీ కూడా బైపాస్ చేసేలాగా ఇంటర్ కనెక్టెడ్ రింగ్ రోడ్స్ కూడా నిర్మించుకున్నారు. ఈ రోడ్లు నగర ట్రాఫిక్ ని 360 degrees స్మార్ట్ గా మేనేజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సిస్టమ్తోనే ఇదంతా సాధ్యమవుతుందా? డెఫినెట్లీ నాట్. అందుకు ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యం. డిసిప్లిన్ అన్నది వాళ్ళ డ్రైవింగ్లో మనకి కనిపిస్తుంది. ప్రజలందరిలో ఆ బాధ్యత, అవగాహన పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి కోటాలో ఇది అమలవుతోంది, సాధ్యమైంది. ఈ రకంగా కోటా మన దేశంలో ట్రాఫిక్ జంఝాటంలో ఇరుక్కుపోయిన అనేక మెట్రో నగరాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ మోడల్ని యాజ్ ఇట్ ఈస్ అన్ని నగరాలు ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి నగరానికి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి నగరం తమ అవసరాలకు అనుగుణంగా ఒక టైలర్డ్ మెకానిజం ని రూపొందించుకుని ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోటా ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సో ప్లానింగ్ స్మార్ట్గా ఉంటే ట్రాఫిక్ కూడా స్మార్ట్గా ముందుకు కదులుతుంది.